నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఘటన జరిగింది. జలదుర్గం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బొచ్చు పెద్ద వీరభద్రుడు వెంకటేశ్వరమ్మ తమ జీవితంలో సంపాదించిన సుమారు 2 కోట్ల రూపాయలు విలువైన భూమిని దేవాలయానికి దానం చేశారు. సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమిని పక్క గ్రామమైన మాధవవరంలో ఉన్న సీతారాముల దేవాలయానికి అప్పగించారు. స్వార్థం పెరుగుతున్న ఈ రోజుల్లో తమ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దేవాలయ అభివృద్ధి కోసం తమ ఆస్తిని త్యాగం చేసిన ఈ వృద్ధ దంపతుల నిర్ణయం అందరి హృదయాలను కదిలిస్తోంది. ఆస్తి కన్నా ఆధ్యాత్మికతయే గొప్పది అన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నామని వీరభద్రుడు వెంకటేశ్వరమ్మ దంపతులు తెలిపారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలము జలదుర్గం గ్రామము. నా పేరు బొచ్చు పెద్ద వీరభద్రుడు. నా భార్య పేరు బొచ్చు వెంకటేశ్వరమ్మ. మాకు అడవిలో పొలం ఉన్నందువలన మేము 40 ఏళ్ళ అందాసు అడవిలో ఉండి మాకు సంతానం లేని వల్ల మాకు సంతానం లేకున్నా గానీ ఆశ్చర్యం ఉంటే బాగుంటదని అడవిలో నివాసం చేసినాం. ఈ పొద్దు మా భార్యకు ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది కలిగితే నాకు ఇబ్బంది కలగొచ్చునేమో, నా పేరు శాశ్వతంగా ఉండాలని చెప్పి మా ఇద్దరి సమ్మతైన మాధవరం గ్రామానికి రాముల దేవస్థానానికి దేవునికి మా ఇద్దరి తరపున మా ఇద్దరం సంతోషంగా మాధవరం గ్రామం రాముల స్వామికి సంతోషంగా రాయించుకున్నాం. మాకేమి వాళ్ళు తండ్రికి హామీ ఇచ్చినందువల్ల కూడా నేను వాళ్ళు పుట్టిన తండ్రికే అన్నం పెట్టని కాలం ఉంది. కానీ నేను నా మనస్ఫూర్తిగా వాళ్ళు పెట్టకపోని నా మనస్ఫూర్తిగా రాముల స్వామికి ఇచ్చినాను. ఆయనే దిక్కు అనుకున్నా. కానీ ఒకటి, బజార్లో కుక్క చనిపోతుంది, వాసన పడితే ఊర్లోనే పెట్టుకుంటారా గడ్డకేస్తారా? ఆ నమ్మకంతో నేను కూడా స్వామికి ఇచ్చుకున్నాను. వాళ్ళ దయాధర్మం రాముల ఇష్టం. అది రాముల వారికి మా పొలం రాసిచ్చినాం. మాధవరానికి పేరు వెంకటేశ్వరమ్మ. రాముల వారికి రాసిచ్చారా పొలాన్ని? మీకు ఎలా ఉంది అనిపిస్తుంది? రాముల వారికి పొలం రాసిచ్చినాక సంతోషంగా ఉందా? సంతోషం ఉంది. నా మేగుని పేరు వీరభద్రుడు, నా పేరు వెంకటేశ్వరమ్మ. సంతోషంగా ఉంది మా ఇద్దరికి. తమ భూమి ద్వారా వచ్చే ఆదాయం దేవాలయ నిర్వహణకు భక్తుల సౌకర్యాలకు ఉపయోగపడాలన్నదే తమ కోరికగా చెప్పారు. ఈ దాతృత్వ నిర్ణయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు వృద్ధ దంపతులను ఘనంగా అభినందిస్తున్నారు. ఈ రోజుల్లో ఆస్తుల కోసం పోరాటాలు జరుగుతున్న కాలంలో భూమిని దేవుడికి అర్పించిన ఈ వృద్ధ దంపతులు సమాజానికి ఓ గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. మాది మాధవరం గ్రామం. నా పేరు శివనారాయణ. మాధవరం గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా. మొన్న 19వ తారీఖు ఈ నెల 19వ తారీఖు జరిగిన జలదుర్గం రెవెన్యూలు ఉన్నటువంటి బొచ్చు వీరభద్రుడు వారి సతీమణి బొచ్చు వెంకటేశ్వరమ్మ గారు వారి సమ్మతితో ఇరువురు కలిసి మా ఊరి రామాలయానికి ఆయన అక్షరాల 9 ఎకరాలు రెవెన్యూ పొలం మా ఊరికి రామాలయానికి విక్రయంగా రిజిస్టర్ చేయించినారు. మొన్న ఈ నెల 19వ తారీఖు. వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మాధవరం గ్రామం తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు కె నాగరాజ్. మాది ప్యాపిలి మండలం మాధవరం గ్రామము. ఈ మాధవరం గ్రామంలో ఉండే సీతారాముల దేవాలయానికి ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామం అయినటువంటి బొచ్చు వీరభద్రుడు తన భార్య వాళ్లకు పిల్లలు సంతానం లేనందువలన తన యావత్ ఆస్తిని మాధవరం గ్రామం పెద్దలకు మాధవరం గ్రామానికి ఇవ్వాలని కోరుకొని మధ్యవర్తుల ద్వారా పంపడం జరిగింది. పెద్ద మనుషులంతా కలిసి ఒక రోజు కూడి సరే అని చెప్పి వాళ్ళతో మాట్లాడిన తర్వాత దానికి అయ్యే ఖర్చు అంతా మాధవరం గ్రామ ప్రజలు మోసుకున్నారు. తీసుకొని సంక్రాంతి పోయిన తర్వాత అక్కడ రిజిస్టర్ చేయించుకొని ఇక్కడ వచ్చి ఊర్లో కావాల్సిన ఆయనకు మెరవని కొద్దిగా అది చేసి కొద్దిగా ఆయనకు సంతోషపరిచినారు. కానీ ఆయన ఉన్నంత కాలం మాధవరం గ్రామ ప్రజలు ఆయనకు ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంటామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని కుటుంబాన్ని చూసుకోవడం జరుగుతుంది. దాదాపు 8 నుంచి 9 ఎకరాల పొలము మాధవరం గ్రామం రాముల దేవాలయానికి రాసియడం జరిగింది. ఆయన వీరభద్రుని భార్యకు ఆయన తదనంతరం మాకు ఇవ్వడం జరుగుతుంది అన్నాడు. కానీ వాళ్ళ కుటుంబానికి ఆయన ఇద్దరికి భార్య భర్తకు ఏ ఆపద వచ్చినా మా గ్రామం ప్రజలు చూసుకుంటారు. కానీ ఆయనకు ఉన్నంత వచ్చి మా ఊర్లో కూడా ఆయనకు షెల్టర్ ఇచ్చి కానీ పెట్టుకోవాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. ఆయన ప్రతి రాముల తిరునాళ్ళకు ఆయన పేరు మీద ఏదో కార్యక్రమం పెట్టి ఆయన మన ఉన్నంతకాలం ఆ ఊరు ఉన్నంత కాలం ఆయన సేవలు కొనసాగిస్తూ ఉంటాయి.